కన్నయ్య క్రియేషన్స్‌కి స్వాగతమండి. మనం ఇంట్లోనే ఉండి థ్రెడ్ బ్యాంగిల్స్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఇప్పుడు. దీనికి కావాల్సినవి బ్యాంగిల్స్, ఒక దారం రీలు, కుందన్స్, B7000 గమ్. ఈ దారాన్ని చుట్టుకోవడానికి నేను ఒక డబ్బాని తీసుకుంటున్నాను. సింగిల్ లైన్ కాకుండా ఈ డబ్బాకి ఒక 25 లైన్‌ల వరకి దారం చుట్టుకోవాలి. ఎక్కువ కూడా చుట్టుకోవచ్చు. అది మీ ఇష్టం. నేను మాత్రం ఒక 25 లైన్‌లు తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇలా చుట్టడం వల్ల బ్యాంగిల్ త్వరగా ఫినిష్ అవుతుంది చేయడం. ఇప్పుడు ది ఈ బ్యాంగిల్‌కి కొద్దిగా గమ్ అతికించి, లోపల భాగానికి గమ్ అతికించి, ఈ చుట్టుకున్న దారాన్ని తీసుకొని ఈ గమ్‌కి అతికించేసి మంచిగా పెట్టాలి నీట్‌గా. లేకపోతే ఆ దారం ఊడిపోతుంది. గట్టిగా చుట్టుకోవాలండి. మీకు ఏ కలర్ బ్యాంగిల్ కావాలంటే ఆ కలర్ దారం చుట్టుకోవచ్చు. నేనైతే ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాను. నాకు ఆరెంజ్ కలర్ శారీ ఉంది. నాకు ఆరెంజ్ కలర్ బ్యాంగిల్స్ అవసరం కాబట్టి నేను ఆరెంజ్ కలర్ బ్యాంగిల్స్ చేసుకుంటున్నాను. మీకు ఏ కలర్ నచ్చితే ఆ కలర్ బ్యాంగిల్స్‌తో దారంతో చేసుకోవచ్చు బ్యాంగిల్. లాస్ట్‌కి కూడా గమ్ ఇలా నీట్‌గా పెట్టి మంచిగా అతికించాలండి. లేకపోతే దారం మొత్తం ఊడిపోతుంది. ఇంకొక బ్యాంగిల్ తీసుకుంటున్నాను. దీనికి కూడా థ్రెడ్ చుట్టుకుంటున్నాను. ఇదిగోండి థ్రెడ్ చుట్టడం అయిపోయింది. ఇప్పుడు వీటికి కుందన్స్ పెట్టుకుందాం. నేనైతే ఆరెంజ్‌కి గోల్డ్ కలర్ కుందన్స్ బాగుంటాయని గోల్డ్ కలర్ తీసుకుంటున్నాను. మీకు వేరే కలర్ నచ్చితే మీరు వేరే కలర్‌తో కూడా చేసుకోవచ్చు. నేను స్క్వేర్ షేప్ కుందన్ తీసుకున్నాను మధ్యలో. దానికి 4 భాగాలకి 4 సైడ్‌లకి గమ్ పెట్టుకుంటున్నాను. చూడండి. తిలకం షేప్ కుందన్స్ పెడుతున్నాను. మీకు వేరే కుందన్స్ నచ్చితే మీరు వేరేవి కూడా పెట్టుకోవచ్చు. ఇంట్లో ఉండి బోర్ కాకుండా మనకు నచ్చినట్టు, మనకు నచ్చిన బ్యాంగిల్స్ మనం చేసుకోవచ్చు. చూడండి. ఆ చేతికి గమ్ అంటుతూ ఉంది. ఆ గమ్‌ని తుడిచేసుకోవాలి. లేకపోతే బ్యాంగిల్ మొత్తం వైట్‌గా కనిపిస్తుంది. చూడండి ఇంకా కుందన్స్ అతికిస్తున్నాను. మీకు వేరే ఏదైనా డిజైన్ నచ్చితే మీరు ఆ డిజైన్ కుందన్స్‌తో బ్యాంగిల్స్ చేసుకోవచ్చు. నేను నా కోసం ఈ ఆరెంజ్ గోల్డెన్ కాంబినేషన్‌లో ఈ బ్యాంగిల్ చేసుకుంటున్నానండి. గమ్ మాత్రం చేతికంటిన ప్రతిసారి తుడిచేయాలి. లేకపోతే బ్యాంగిల్ మొత్తం పాడైపోతుంది. చూడండి. గోల్డ్ కలర్, ఆరెంజ్ కలర్ బ్యాంగిల్స్ ఎంత అందంగా కనిపిస్తున్నాయో. నేను సైడ్ బ్యాంగిల్స్ కూడా చేశానండి. చిన్న స్టోన్స్‌తో చిన్న స్టోన్స్ అతికించాను సన్నటి గాజులకి.
గాజులు రెడీ అయిపోయాయి. మీకు కూడా నచ్చినట్టయితే కన్నయ్య క్రియేషన్స్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మీకు కావాలంటే కామెంట్‌లో పెట్టండి. మేము తయారు చేసి ఇస్తాము మీరు చెప్పిన డిజైన్.